బతుకమ్మ పండుగకు 4 రోజులు ఉంది. ఇంకా 4 రోజులు ఉంది. ఏ ఏడా ఆదివారమే. ఇంకా 4 రోజులు ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని రోజుల ముందు ఇచ్చిరమ్మా? 15 రోజుల ముందు ఇచ్చింది. నెల ముందు 15 రోజులు నెల ముందు ఇస్తుండే. మరి సార్ రేవంత్ రెడ్డి ఎట్లా ఇస్తుంది అనుకుంటారు మరి బతుకమ్మ చీరలు? ఏమో ఇయ్యేటట్టు లేడు. పోయినసారి ఇయ్యలేడు. పోయిన సంవత్సరం ఇయ్యలే కదా మరి? ఇయ్యలే. ఈసారి ఉత్తి మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తా అంటున్నాడు చీరలు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏమంటారు మరి? అదే అడగాలి కాదు. మేము వేయం మరి. అట్లా అయితే కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా చూసిండు పాపం. వీళ్ళు ఏది ఒక రూపాయి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎట్లుంది? ఏం మంచిగా అనిపించలేదు మాకైతే. ఇంకా ఎక్కువనే మాకు ఖర్చులు. ఈ కాయలు ట్రాఫిక్ వాళ్ళు తాగకపోతే ఇప్పుడు తాగుతున్నాం అంతా. మొత్తం వానికే తాగుతుంది. ఆయన ఆయన ఉన్నప్పుడు పైసలు సుగా తీసుకోలేరు, కాయ సుగా తాగలే. మళ్ళా డబ్బులు కావాలి మీదికి పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు. అంటే ఇప్పుడు మరి ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, దాని గురించి గిట్టంగా మరి ఏమన్నా చీరలు ఇప్పుడు ఇస్తా అంటున్నాను. కొనేసారి ఇయ్యలే కదా, మరి దాని గురించి ఇస్తా అనుకుంటున్నా మరి? ఏమనలేదు సార్. ఏమి నమ్మారు, ఎవరు నమ్మారు, ఎవరు వేయరు, ఓట్లు వేయరు. అట్లా అంతే. కేసీఆర్ ఇచ్చిన చీరలు ఎట్లుండే అమ్మ మరి? బాగానే ఉండే మరి. అది మంచిగా ఉండే, బాగుండే. ఇప్పుడు కట్టుకుంటున్నారు ఒక్కొక్కరు చీరలు. అవి ఉన్నాయి ఇంకా కట్టుకుంటారు. ఒక్కసారి మరి ఇయ్యడు. పోయినసారి ఇయ్యలేడు, ఇప్పుడు ఏమి ఇస్తాడు? ఇయ్యడు సార్.